హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? ఈ రోజు అయితే చాలా టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై అయితే చేసిన. ఇదైతే ఈరోజు లంచ్లోకి అయితే ప్రిపేర్ చేసిన. ఈ వీడియో అయితే మీకైతే షేర్ చేస్తున్నా. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా ఆలూ ఫ్రై ఎంత బాగా వచ్చింది కదా, చాలా టేస్టీగా ఉంది. అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నా. ఆలూ కర్రీ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమే ఉంటుంది కదండి. నాకైతే చాలా ఇష్టం ఆలూ కర్రీ. పైగా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే దీనికి కావాల్సినవి చూసేద్దాం. చూడండి, నేను 4 ఆలుగడ్డలు మాత్రం తీసుకున్నాను. వీటిని అయితే మంచిగా పొట్టు తీసేసుకున్నాను. ఇలా పొట్టంతా తీసేసుకున్న తర్వాత వాటిని ఇలా చిన్న చిన్న వక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. అన్నీ ఒకే సైజులో వచ్చేలా కట్ చేసుకోండి. ఇందులోను కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి ఒక 2 టైమ్స్ మంచిగా కడిగేసుకొని తర్వాత వాటర్లో అలానే ఉంచేసేయండి. లేకుంటే మన ఆలు వక్కలు ఉంటాయి కదా, నల్లగా అయిపోతాయి. ఇక దీనిలో కావాల్సినవి అయితే చూడండి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, ఉప్పు, కొత్తిమీర అయితే తీసేసుకున్నా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని దానిపైన ఒక కడాయి అయితే పెట్టేసుకుంటున్నా. దీనిలో మన ఆలూ కర్రీకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకుందాం. చూసిలే కదా, నేనైతే ఒక 2 పావుల ఆయిల్ అయితే పోసుకున్నా. ఇందులోనే ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇవి మంచిగా గోలిన తర్వాత చూడండి, అవి చిటపట అంటున్నాయి కదా, అట్లా చిటపటమన్న తర్వాతనే మనం పచ్చిమిర్చి అనేది వేసుకోండి. ఆవాలు అయితే కంపల్సరీ గోలాలండి, లేకపోతే చేదు వచ్చేస్తాయి. ఇలా పచ్చిమిర్చి వేసిన వెంటనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది అప్పుడు. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. చూడండి, అలా ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకోండి. తర్వాత కరివేపాకు రెబ్బలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఆలు కర్రీలో కరివేపాకు రెబ్బలు కానీ కొత్తిమీర కానీ చూడడానికి చాలా అట్రాక్షన్గా కనిపిస్తుంది. ప్లస్ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే కొంచెం అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకొని అల్లం ఎల్లిగడ్డ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. నాకు తెలిసి అన్ని కూరలకు సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఎవరైనా ఏ కర్రీ అనుకున్నా మనం పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం ఎల్లిగడ్డ ఇవైతే సేమ్ ఉంటుంది. ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. చూడండి, గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదా. ఇప్పుడు మనం కొంచెం పసుపు అనేది వేసుకుందాం. కానీ అండే చేతిలోనే ఉంటుందండి టేస్ట్ అనేది. మనం ఎదుటివారు తినాలి, ఖచ్చితంగా ఇష్టంతో తినాలి అన్నప్పుడు మనం కొంచెం ప్రేమతో వంట చేస్తే ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే కదా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ మంచి కలర్లో ఉన్నవి. అలా ఎందుకంటే సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకున్నాం కదా, అందుకని చెప్పేసి కలర్ చేంజ్ అవ్వలేదు. మీరు కనుక అలా కట్ చేసి పక్క కట్టునే పెట్టేసుకుంటే బ్లాక్ అయిపోతాయి ఆలుగడ్డలు. సేమ్ వంకాయలు ఎలానో ఆలుగడ్డలు కూడా అలాగే మనం కొంచెం సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మంచిగా ఒకసారి అడుగు నుంచి అట్లా కలుపుకోవాలి. ఇక కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టిద్దాం. మూత పెట్టేసి పైన కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత తీస్తే చూడండి, మన కేసరి అనేది కొంచెం ఊరిపోయింది. తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసి ఈ వాటర్ అయితే అందులో మనం పోయకూడదండి. చూడండి, అవే అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ కూడా. చూసారు కదా, మన కాలు తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి, ఒక 10 మినిట్స్లోనే మనకు ఆలుగడ్డ అనేది మొత్తం ఉడికిపోయింది కూడా. ఇప్పుడైతే క్యాప్ అయినా ఏం పెట్టకుండా దీనిపైన కొంచెం గరం మసాలా కొంచెం పెప్పర్ పౌడర్స్ అయితే మిరియాల పొడి అయితే చల్లాను, కొంచెం స్పైసీనెస్ కోసమని. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే మనకు ఆ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ప్లస్ మనకు చూడడానికి కూడా లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇది చూసిలు కదా, ఇట్లా కలుపుతుంటే నాకైతే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇక చపాతీలో కానీ రైస్లో కానీ వేసుకొని తింటే, దీని పక్కకి కొంచెం చారు చేసుకుంటే పచ్చిపులుసు అండి, సూపర్గా ఉంటుంది. ఇక మీకు కూడా నచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నా. మీరు కూడా ఒక్కసారి కొంచెం మసాలా యాడ్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పెప్పర్ పౌడర్, అదే మనం మిరియాల పొడి వేసుకుంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో పెట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి. ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఒక చిన్న లైక్ కూడా కొట్టండి. ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.